నమస్తే, వెల్కమ్ టు రియో న్యూస్. ఏపీ లిక్కర్ స్కామ్లో ఎంపీ మిథున్ రెడ్డి అంశం తీవ్ర చర్చనీయాంశమైన సంగతి మనందరికీ తెలిసిందే. అయితే మళ్ళీ ఈరోజు ఆయన స్పందించడం జరిగింది. ఈ కేసు తనకి ఎటువంటి సంబంధం లేదని, ఇది కేవలం మంత్రి మండలి అంశం అని చెప్పి, సో ఎంపీగా ఉన్నటువంటి తనకేం సంబంధం, తనకు ఈ రోల్ పోషించాలని చెప్పి ఎలా అనగలుగుతారు అని చెప్పి ఆయన మాట్లాడటమే కాకుండా, మరి ముందస్తు బెయిల్ కూడా ఆయనకు అప్లై చేసిన నేపథ్యంలో మరి ఆయనకు ముందస్తు బెయిల్ వచ్చే అవకాశం ఉందా, మరి కోర్టులో ఏం జరగబోతుంది, దీని తర్వాత ఆయన అరెస్ట్ ఏమైనా జరుగుతుందా అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు. నమస్కారం అండి. నమస్తే అండి. ఈరోజు లిక్కర్ స్కామ్ పైన మళ్ళీ మిథున్ రెడ్డి గారు స్పందించడం జరిగింది. ఇది మంత్రి మండలితో కూడినటువంటి అంశము. మంత్రి మండలి నిర్ణయం తీసుకుంటుంది, లేదంటే ఎక్సైజ్ శాఖ చూసుకుంటుంది. వాళ్ళిద్దరి మధ్య డీలింగ్స్ ఉంటాయి, వాళ్ళిద్దరికీ సంబంధం ఉంటుంది. కానీ ఎంపీగా ఉన్నటువంటి నాకేం సంబంధం, అసలు దీంతో నా పేరుని దీంట్లోకి ఎందుకు లాగుతున్నారు, దీంతో నాకు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి నాకు ముందస్తు బెయిల్ ఇవ్వండి అని చెప్పి ఆయన కోర్టుకు విన్నవించుకున్నారు అంటున్నారు. మరి మొన్న ఈ మధ్య చూస్తే సిట్ అధికారులేమో మొత్తం మిథున్ రెడ్డి ప్లే చేశాడు, మొత్తం మిథున్ రెడ్డి చేతుల ద్వారా ఇదంతా జరిగిందని చెప్పారు. మరి జగన్మోహన్ రెడ్డి కూడా మిథున్ రెడ్డికి సంబంధం లేదు అని చెప్పారు. అసలు ఏం జరగబోతుందంటారు? దీని తర్వాత మరి మిథున్ రెడ్డి అరెస్ట్ ఏమైనా అయ్యే అవకాశం ఉందా బెయిల్ దొరకకపోతే? ఇప్పుడు మీరు అంటున్నారు మిథున్ రెడ్డి తనకు సంబంధం లేదని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారు కూడా మిథున్ రెడ్డికి ఏంటి సంబంధం అని అడిగారు అని. ఇప్పుడు వాళ్ళు సిట్ అధికారులు అండి కాదు కదా. ఇప్పుడు నేరం చేసిన వాడు నేను నేరం చేశాను ఎవడైనా చెప్తాడా? చెప్పరు కదా. ఇప్పుడు మీకు జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెనకేసుకొస్తారు మిథున్ రెడ్డిని? ఇప్పుడు మిథున్ రెడ్డి రాజు కసిరెడ్డితో కలిసి మొత్తం అసలు ఈ డిస్టిలరీస్ వ్యవహారం కావచ్చు, లేదు ఈ డబ్బుని ఏ రకంగా పంపించాలి, అసలైన బాస్కి ఎలా చేర్చాలి, అందులో కసిరెడ్డితో పాటు పనిచేసింది మిథున్ రెడ్డి. మొత్తం ఈ డిస్టిలరీస్ తోటి మాట్లాడి వాళ్ళకి కమిషన్ ఎంత ఇవ్వాలి ఏంటి, ఈ పాత బ్రాండ్లు తీసేసి వాళ్ళ జే బ్రాండ్స్ తీసుకొచ్చి పెట్టి, తర్వాత మొత్తం అంతా కూడా ఒక సిండికేట్ లాగా చేసుకుని ఒకే డిస్టిలరీస్కి ఇచ్చుకుని వాళ్ళు ఈ మొత్తం వ్యవహారం నడిపిందంతా కూడా రాజు కసిరెడ్డితో పాటు మిథున్ రెడ్డి. ఇప్పుడు నాకేంటి సంబంధం, నేను అక్కడ ఒక ఎక్సైజ్ వాళ్ళు చూసుకోవాలి, లేకపోతే మరొకళ్ళు చూసుకోవాలి, మంత్రులు చూసుకోవాలి అంటే ఇక్కడ ఏ మంత్రి చూశాడండి? అసలు ఎక్సైజ్ మినిస్టర్ అవడం మనకు తెలుసా? ఇప్పుడు వైసీపీ హయాంలో ఏ మినిస్టర్ ఏ శాఖ నిర్వహించారు అనేది మనకి ఈ రోజుకైనా అవగాహన ఉందా? లేదు కదా. మొత్తం చూసుకున్నది ఇప్పుడు మరి ఎవరికీ సంబంధం లేదండి. ఆ 4 స్తంభాలు ఎందుకు అరెస్ట్ అయ్యాయి? ఇప్పుడు ఒక బాలాజీ గోవిందప్ప, ఒక కృష్ణమోహన్ రెడ్డి, ఒక ధనంజయ రెడ్డి, ఒక రాజు కసిరెడ్డి, ఈ నలుగురు 4 రకాలుగా ఉన్నారు. కానీ ఈ నలుగురు బుర్ర ఒక చోటే ఉంది. మొత్తం అసలు ఈ కుంభకోణంలో ఈయన ఒక ఆడిటర్ అయితే ఒకళ్ళు ఓఎస్డి అయితే, రాజు కసిరెడ్డి ఐటీకి సంబంధించిన వారైతే, ధనంజయ రెడ్డి ఇంకోటి అయితే, అందరూ ఇందులో ఇన్వాల్వ్ అయ్యారని ఇవాళ సిట్టు తేల్చింది. అదేవిధంగా మిథున్ రెడ్డికి ఏ సంబంధం లేదని చెప్పినా కూడా సంబంధం ఉంది, మిథున్ రెడ్డి పాత్ర ఉంది అని ఇవాళ సిట్టు నిర్ధారణకు వచ్చి కోర్టులో మీరు బెయిల్ రద్దు చేయండి అని అడిగింది. ఆయన ముందు హైకోర్టుకి వెళ్ళాడు. హైకోర్టుకి వెళ్తే కుదరలేదు బెయిల్ రద్దు చేయమంటే. సుప్రీంకోర్టుకి వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏమంది, విచారణ జరిగే సమయంలో ఈయన అరెస్ట్ చేయొద్దు అంటే మధ్యంతర రక్షణ కింద సుప్రీంకోర్టు ఒప్పుకుంది. దాని మీద ఇప్పుడు మళ్ళీ హైకోర్టుకి ఆ కేసు వచ్చింది. వస్తే ఇవాళ సిట్టు వాదిస్తోంది, మీరు బెయిల్ రద్దు చేయండి, చేయకపోతే మాకు విచారణ కొనసాగదు. ఎందుకంటే ఇతను మెయిన్ అక్యూజ్డ్ నెంబర్ 4 ఎంతో కదా, ఇతను A4 ఎంతో, ఇతను నాకు గుర్తులేదు నెంబర్ ఎగ్జాక్ట్గా. సో ఇప్పుడు నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇవాళ అతనికి కోర్టు కనుక బెయిల్ రద్దు చేస్తే ఖచ్చితంగా అతను అరెస్ట్ అవుతారు, విచారణ ఎదుర్కోవాలి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ ఇన్వాల్వ్మెంట్ ఉంది అని చెప్తాడా? ఆయన చెప్పడు కదా. ఇప్పుడు ముడుపులు ఎవరికి వెళ్ళాయండి ఫైనల్గా? అన్ని వేళ్ళు ఎక్కడ చూపిస్తున్నా తాడేపల్లికే కదా. మరి తాడేపల్లి ఎవరున్నారు? జగన్మోహన్ రెడ్డి గారే. జగన్మోహన్ రెడ్డి గారు, భారతీరెడ్డి గారు. అంటే భారతీరెడ్డి గారు తీసుకున్నారా, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నారా, ఇద్దరు తీసుకున్నారా? ఇప్పుడు బాలాజీ గోవిందప్ప శాశ్వత డైరెక్టర్ ఫర్ భారతీరెడ్డి గారు వాళ్ళ కంపెనీలకి. కాబట్టి ఇద్దరు ఇన్వాల్వ్మెంట్ ఉందా ఇందులో? ఇప్పుడు మిథున్ రెడ్డి అరెస్ట్ అయితే ఒకవేళ బెయిల్ రద్దు అయితే, ఇప్పుడు నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఇది టార్గెటెడ్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి. అందుకని జగన్మోహన్ రెడ్డి మిథున్ రెడ్డికి సంబంధం లేదని చెప్తున్నారా? ఇప్పుడు పెద్దిరెడ్డి శాఖ వేరు, పెద్దిరెడ్డి పనులు వేరు, కానీ మిథున్ రెడ్డి పనులు వేరు.
అండ్ ఇంకొకటి మేడం, ఇప్పటికే అరెస్ట్ అయిన వాళ్ళందరినీ కూడా సిట్ అధికారులు విచారించడం జరిగింది. కానీ ఒక మిథున్ రెడ్డి గారిని మాత్రం విచారించలేకపోయింది. ఎందుకంటే ఆయన బెయిల్పై ఉన్న నేపథ్యంలో ఆయన కస్టడీకి తీసుకోలేదు కాబట్టి. అండ్ ముఖ్యంగా ఈ కేసులో వ్యూహరచన చేసింది, దాన్ని అమలు చేసింది, వివిధ మార్గాల ద్వారా డబ్బుని సరఫరా చేసింది కూడా మిథున్ రెడ్డి అని చెప్పి క్లియర్గా తేలింది. సో ఆల్రెడీ కోర్టు కూడా ఈయనకు ఒకసారి బెయిల్ మంజూరు చేసింది కాబట్టి ఇంకా అధికారులు కూడా లోతుగా విచారణ చేయాలన్నా, దీనికి సంబంధించిన నిజాలు బయటికి రావాలన్నా కానీ మిథున్ రెడ్డిని కస్టడీకి ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పి సిట్ అధికారులు కూడా అడుగుతున్నారు అంటున్నారు. మరి ఈసారి కోర్టు ఏమైనా దానికి అంగీకరించవచ్చు అంటారా? అంగీకరించే అవకాశాలు ఎక్కువ కనిపిస్తున్నాయండి. ఎందుకంటే ఆల్రెడీ సిట్ మీరు చెప్పినట్టుగా ఈ నలుగురిని విచారించింది, విడివిడిగా విచారించింది, నలుగురిని కలిపి విచారించింది. వాళ్ళు ఒప్పుకున్నారు, వాళ్ళు విషయాలు వెల్లడించాక మిథున్ రెడ్డి పేరు అందరూ చెప్పుండొచ్చు, మిథున్ రెడ్డి వైపు చూపించి ఉండొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా కోర్టుకు వీళ్ళు సమర్పించి ఉంటారు. అంటే ఓపెన్గా చెప్పకపోవచ్చు, ఇట్లా విచారణ ఏం జరిగింది, ఎందుకు వీళ్ళు అడుగుతున్నారు అనే విషయం కోర్టుకు విన్నవించి ఉంటారు. అలాంటప్పుడు ఇప్పుడు మిథున్ రెడ్డిని వాళ్ళు విచారించేస్తే ఈ కేసు కొలిక్కి వస్తుంది కదా, సిట్టు పని అయిపోతుంది. నెక్స్ట్ ఫైనల్గా ఎవరో బిగ్ బాస్ అనే అతని దగ్గరికి వాళ్ళు వెళ్తారు. అందుకని ఇవాళ 335 బెయిల్ రద్దయ్యే అవకాశాలే మనకు కనిపిస్తున్నాయి. బెయిల్ కనుక రద్దయిందో ఖచ్చితంగా మిథున్ రెడ్డి అరెస్ట్ అవుతారండి. ముందు నోరు విప్పకపోయినా తర్వాత వాళ్ళు విప్పేలాగా చేస్తారు. అందుకని మిథున్ రెడ్డి భయపడుతుంది అక్కడ. కానీ ఇప్పుడు పోలీసులు కస్టడీకి ఆయన తీసుకుంటే ఒకవేళ ఆయన ప్రమేయం ఉందని తెలిస్తే మరి జగన్మోహన్ రెడ్డి గారు మిథున్ రెడ్డి విషయంలో బహిరంగంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఆయనకి ఏం సంబంధం అని చెప్పి. మరి దానికి జగన్మోహన్ రెడ్డి గారు బాధ్యత వహించాల్సి ఉన్నదంటారా? మీరు ఇలాంటి పదాలు అడిగితే ఎట్లాగండి? జగన్మోహన్ రెడ్డి అప్పుడు ఏం చేస్తారు, ఏం బాధ్యత వహిస్తారు? మిథున్ రెడ్డికి మా పార్టీకి సంబంధం లేదు, మిథున్ రెడ్డి వైసీపీ కాదు, మిథున్ రెడ్డి తెలుగుదేశానికి సంబంధించిన వాడు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చినా మీరు ఆశ్చర్యపోక్కర్లే. ఎందుకంటే ఇప్పుడు రాజకేశ్వరరెడ్డి విషయంలో ఇచ్చారు కదా, ఇప్పుడు రాజకేశ్వరరెడ్డికి హెల్ప్ చేసింది మిథున్ రెడ్డి. ఇప్పుడు మిథున్ రెడ్డి ద్వారానే రాజకేశ్వరరెడ్డి పనిచేశాడని సిట్ వాళ్ళు తేల్చింది. కాబట్టి ఇప్పుడు రాజకేశ్వరరెడ్డితో పాటు మిథున్ రెడ్డి కూడా మా పార్టీకి సంబంధం లేదు, ఈయన కూడా రాజకేశ్వరరెడ్డి మనిషే, కాబట్టి ఆయనకు తెలుగుదేశంతో సంబంధం ఉందని చెప్పినా కూడా మీరు ఆశ్చర్యపోక్కర్లేదు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.